ఈరోజు భిన్న ఆవరణలలో జీవితం అనే టాపిక్‌ని వీళ్ళు మనకి మెసేజ్‌నిస్తున్నారు విస్పిరతులు. ఆత్మలోకంలో మేము సంతోషంగా ఉన్నాం. 5, 6, 7 ఆవరణలలో ఒకరికొకరు హాని చేసుకోరు. మేము నవ్వుతూ, తుళ్ళుతూ, ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటాం. భూలోకంలోని మా ప్రియతముల బాధగా ఉంటే తప్ప మేము ఎన్నడూ వేదనతోనూ, విచారంగానూ ఉండం. నాలుగవ ఆవరణలోని ఆత్మలు కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు విచారంగా, మరికొన్నిసార్లు ఇతరులను చూసి అసూయపడుతూ ఉంటాయి. వీళ్ళు విస్పిరతులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారని చెప్పారంటే, ఫస్ట్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఆరో ఆవరణలోకెళ్లారంట. కొన్ని నెలలు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళ యొక్క ఉన్నతమైన జ్ఞానం వల్లనో, లేదా వాళ్ళ సహాయ వల్ల వాళ్ళు ఏడో ఆవరణలకు చేరుకున్నాము అని చెప్పారు. వాళ్ళు చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలకి ఏడో ఆవరణలకు మేమున్నామిప్పుడు అని చెప్పారు మనకు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 5, 6, 7 ఆవరణలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉల్లాసంగా ఎంతో ఒకరినొకరు ఆట పట్టిస్తూ, హాయిగా నవ్వుతూ ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారంట. కానీ నాలుగో ఆవరణలో ఉన్నవాళ్ళు మాత్రము వీళ్ళు అప్పుడప్పుడు వేదన పడుతూ, బాధపడుతూ, అప్పుడప్పుడు సంతోషంగా ఉంటారట. ఎందుకు అంటే భూలోకంలోని మా ప్రియతముల బాధగా ఉంటే తప్ప మేమెన్నడూ వేదనలో, విచారంగానూ ఉండం. వాళ్ళెప్పుడు బానే ఉంటారు. మనలాంటి వాళ్ళు బాధపడి, వేదన పడితే తప్ప మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం తప్ప మిగిలిన సమయమంతా వాళ్ళు సంతోషంగానే ఉంటారంట. నాలుగో ఆవరణలోని ఆత్మలు కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు విచారంగా, మరికొన్ని సార్లు ఇతరులను చూసి అసూయపడుతూ ఉంటాయి. కానీ అంతగా ఒకరికొకరు హాని చేసుకోరు. మాకు ఆత్మ శరీరం ఉంటుంది కనుక మమ్మల్ని ఎవరూ చంపలేరు. భౌతికంగా బాధ పెట్టలేరు. మానసికంగా బాధించడం సాధ్యమవుతుంది. వీళ్ళకు మనలాగా రక్త మాంసాలతో కూడిన శరీరం వాళ్ళకుండదు కాబట్టి, ఆత్మ శరీరం అంటే లైట్ బాడీ, ఎనర్జీ బాడీ ఉంటుంది కాబట్టి, వాళ్ళని శారీరకంగా మాత్రం ఎవరు బాధ పెట్టలేరు. కానీ మానసికంగా మాత్రము బాధకు గురి చేయవచ్చు అని చెప్పి అది సాధ్యమవుతుంది అంటున్నారు. 1, 2, 3 ఆవరణలోని ఆత్మలు దీనిలో నిపుణులు. దేనిలో నిపుణులు? బాధలు పెట్టడంలో. వాళ్ళని వాళ్ళని ఏదో రకంగా బాధించడానికి, మానసికంగా ఇబ్బందులు పెట్టడంలో ఈ 1, 2, 3 ఆవరణలో ఉన్న ఆత్మలు నిపుణులు అని చెప్తున్నారు. నాలుగవ ఆవరణలోని ఆత్మలు ఒకరినొకరు మోసం చేసుకుంటూ తమకిష్టం లేని వారిని సంతోషంగా ఉండనీయరు. ఇంకా ఏమంటున్నారు? నాలుగో ఆవరణలోని ఆత్మలు కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటారు. తమకిష్టం లేని వారిని సంతోషంగా ఉండనియ్యరంట. నాలుగో ఆవరణలో ఉన్న ఆత్మలు కూడా. మన భూమి మీద గూడా ఉంటాయి గదా! నాలుగో ఆవరణ ఇంచుమించు భూమిలాగానే ఉంటుంది అని చెప్పారు కాబట్టి, అక్కడ గూడా ఇట్లాంటి వాళ్ళుంటారంటున్నారు. వీరిలో మంచి, చెడు 2 కొంచెం కొంచెంగా ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మాకు రక్షణ కోసం పోలీసు, మిలిటరీ బలగాలు అవసరం లేదు కానీ, 1, 2 ఆవరణలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. లేకపోతే శతాబ్దాల తరబడి హింసిస్తూనే ఉంటారు. మీరు నిజాయితీగా పశ్చాత్తాపపడి సాయం కోరితే తప్ప విముక్తి దొరకదు. చివరకు నాలుగో ఆవరణలో కూడా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు. 5, 6, 7 ఆవరణల్లో రక్షణ అవసరం లేదు. ఎవరు ఎవరిని వేధించాలని అనుకోరు. నాలుగో ఆవరణలో ఉన్నప్పుడు ఒకటో ఆవరణ నుంచి నాలుగో ఆవరణ వరకి కూడా మనము ఇట్లా బాధ పెట్టే వాళ్ళు, మానసికంగా హింసించే వాళ్ళ బారి నుంచి ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలంట. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండాల్సిందే తప్ప ఇంకా పోలీసు బలగాలు ఇంకెవరో వచ్చి మనల్ని కాపాడడం అంటూ అక్కడ జరగదు అని చెప్తున్నారు. 5, 6, 7 ఆవరణలో రక్షణ అవసరం లేరు. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే కాబట్టి. వేధించాలని కూడా అనుకోరు కాబట్టి. 5, 6, 7 ఆవరణలలో ముఖ్యమైన నియమాలు ఏంటవి అంటే ఒకరికొకరు సాయం చేసుకోండి. ఒకరినొకరు సంతోషంగా ఉంచండి. ఇష్టమైన పనిని చేయండి. భూలోకంలో మీ ప్రియతములకు సాయం చేయండి. ఈ ఐదో ఆవరణలో, ఆరో ఆవరణలో ఉన్న వాళ్ళ ముఖ్యమైన పనులు, వాళ్ళు చేసే రోజువారీ పనులేంటి అనంటే, ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఒకరినొకరు సంతోషంగా ఉండడం కోసము పనులు సాయపడతారు. ఇష్టమైన పనిని చేస్తారు. భూలోకంలో వాళ్ళకిష్టమైన ప్రియతములకు కూడా సాయం చేస్తారట. ఈ 3 తలాలలో, ఈ 3 ఆవరణలో ఉన్నవాళ్ళు. ఇక్కడ మేము ఎంతో సామరస్యంతో ఉంటాము. భూలోకం నుంచి వచ్చిన ఆత్మలకు ఇక్కడ చాలా స్వేచ్ఛ ఉంటుంది.
భయం, విచారం, శారీరక బాధలు, నొప్పులు ఏమీ ఉండవు. అంతటా ప్రేమ నిండి ఉంటుంది. అన్నింటికి మించి మేము ఎంతో మేము ఎంతో సుందరమైన ప్రదేశంలో ఉంటాము. సర్వశక్తిమంతుడైన భగవంతుని నియమాలు పాటించి ఉన్నత ఆవరణకు రావడం శ్రేష్టం కాదా? అందువల్ల భూలోకంలోని ప్రజలారా, దైవ నియమాలు పాటించడానికి బాగా ప్రయత్నించండి. తప్పు చేయకూడదని దృఢ నిశ్చయం చేసుకోండి. దేవుడు మీ అందరినీ కరుణిస్తాడని మా నమ్మకం. ఇది భిన్న ఆవరణలో జీవితం అని. నెక్స్ట్ వీళ్ళు ఇస్తున్న టాపిక్ కింది ఆవరణలు నిండిపోయాయి అనే దాని గురించి మనకు మెసేజ్ ఇచ్చారు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే మీ తల్లిని మీరు ఎంపిక చేసుకుంటారు, కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్టవలసి వస్తోంది అని వాళ్ళే క్వశ్చన్ ఇస్తున్నారు. ఇన్ని జన్మలు ఎందుకు పడుతున్నాయి? భూలోకంలో మీకు మళ్ళీ మళ్ళీ జన్మించడానికి కారణం అనుభవం కోసమని తెలుసు, కానీ ప్రధాన కారణం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నత ఆవరణలకు చేరడం కోసం. ఏంటి? మీరు మీ తల్లిని స్వయంగా మీరే ఎంచుకుంటున్నారు. అంటే దాన్ని బట్టి మీరు పుట్టే వాతావరణాన్ని మీరే ఎంపిక చేసుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ పుడుతున్నారు. పునరపి జననం, పునరపి మరణం. తిరిగి తిరిగి పుడుతున్నారు, తిరిగి తిరిగి చచ్చిపోతున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే అదొక్కటే కారణం. ఒక అనుభవము అనేది ఒకటే కారణం కాదు. ప్రధానమైన కారణము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నత ఆవరణలకు చేరడం కోసము మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు. అనుభవాలు ఒకటే కాదు, ఇంకా ప్రధానమైన కారణం ఏంటి? ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి, ఎదుగుతూ ఉన్నతమైన ఆవరణకు చేరాలి అనే లక్ష్యం కోసము తిరిగి తిరిగి జన్మిస్తున్నారు అంటున్నారు. ఉన్నత స్థాయికి చేరడానికి మీరు పునర్జన్మిస్తున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? దేవుడు భావించినట్లుగా పైకి ఎదగకుండా మీలో చాలామంది కిందికి పోతారు. మీ లోకాన్ని దుష్టులు పాలిస్తున్నారు. అందువల్లే భూలోకం నానాటికి దుర్భరమైపోతోంది. దుష్టాత్మలు ఎన్నడూ మంచిని కోరవు. మంచిని అణిచివేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తాయి. ప్రతి వారిలోనూ చెడును బయటికి తేవాలని చూస్తాయి. ఏం చేస్తారంటే దుష్టాత్మలు, మీ లోకాన్ని పరిపాలిస్తుందే దుష్టాత్మలు. అందువల్లే భూలోకం నానాటికి దుర్భరమైపోతుంది. దుష్టాత్మలు ఎన్నడూ మంచిని కోరవు. వాళ్ళు ఏం చేస్తాయి? మంచిని అణిచివేసి శతవిధాలుగా ప్రయత్నిస్తాయట మనిషి లోపల ఉన్న మంచిని అణిచివేయడానికి. ప్రతి వారిలోనూ చెడును బయటికి తేవాలని చూస్తాయి. ఇప్పుడు మీరున్న ప్రపంచం అది. మీ లోకాన్ని వీడి ఆత్మలోకానికి రాగానే చెడ్డవారు దుష్టులను వారి మనస్సే కింది ఆవరణలకు తీసుకుపోతుంది. ఇక్కడ ఫిల్టర్ అవుతారు. చనిపోయే శరీరంతో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వచ్చినాయంటే వెంబటే చెడ్డవారు దుష్టులు వారి ఉపచేతనాత్మక మనస్సే కింది ఆవరణలకు తీసుకుపోతుంది. వాళ్ళు పై ఆవరణలకు వచ్చి ఏమన్నా వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని చూసినా కూడా అది కుదరదు. ఆటోమేటిక్గా వాళ్ళే కింది ఆవరణలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆత్మని తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ ఆవరణలకు అని చెప్తున్నారు. కింది ఆవరణలు పూర్తిగా నిండిపోయాయి. ఉన్నత ఆవరణలలో జనం లేరు. శతాబ్దం కిందట దీనికి పూర్తిగా భిన్నమైన స్థితి ఉండేది. అంటే ఈ దుష్టాత్మలు ఎక్కువ ఉండడం వల్ల కింది ఆవరణలు మొత్తం నిండిపోయాయి. ఉన్నత ఆవరణలలో జనం లేరు. శతాబ్దాల క్రిందట దీనికి భిన్నమైన పరిస్థితి ఉండేదంట. ఎందరో సదాత్ములు మీ లోకంలోని వ్యతిరేక స్పందనలకు, ప్రభావాలకు లోనై కింది ఆవరణలలో పడిపోయారు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? కొన్ని 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 శతాబ్దాల క్రిందట భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఎందరో సదాత్మలు మాత్రమే భూమి మీద జన్మ తీసుకున్నారు. కానీ భూమి మీద జన్మ తీసుకొని ఈ మాయకు లోబడి వాళ్ళు ఇక్కడ స్పందనల వల్ల వాళ్ళు ఈ స్పందనలకు లోనయ్యి వ్యతిరేక స్పందనలు భూమి మీద ఉండడం వల్ల కింది ఆవరణలకు పడిపోయారు. అంటే మనం మొదటగా ఇక్కడ భూమి మీద పుట్టినప్పుడు ఉన్నతమైన సదాత్మలమే. ఇక్కడ ప్రభావం వల్ల మనము తక్కువ చైతన్యానికి పడిపోయి 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 చివరికి ఆ నరకప్రాయమైన 1, 2, 3 తరాల వరకు కూడా ఆ ఆవరణల వరకు కూడా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తున్నారు. దానివల్ల కింది ఆవరణలన్నీ నిండిపోయాయి అంటున్నారు. ఏదో విధంగా నయానో భయానో తాము ధనవంతులై కీర్తి ప్రతిష్టలు ఆర్జించామని మీ లోకంలో జనం సంతోషంగా ఉంటారు. డబ్బు, సెక్స్, హోదాల కోసం ఏ పనినైనా చేయడానికి వెనుకాడరు.
ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాతే తాము ఏ వర్గానికి చెందుతామో వారికి అర్థమవుతుంది. అంతే కదా! భూమి మీద ఇప్పుడు జరిగేవన్నీ వీటి వీటి మీదే గదా! ధనవంతులు, డబ్బు, సెక్సు, హోదా, పరపతి. ఈ వీటి మీదనే మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది చక్రమంతా. ఈ వీటి కోసమే వెంపర్లాడుతూ ఉంటారు. జనాలు ఇవి ఉంటే చాలు అన్నట్టుగానే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళో వాళ్ళకర్థమవుతుంది. భూలోకంలో తామెంత తప్పు చేశాము అని వారప్పుడు తెలుసుకుంటారు. వారికి ఎవరు సలహా ఇవ్వలేదు. ఎవ్వరు మార్గం చూపలేదు. చివరికి సమయం మించిపోయింది. భూమి మీదున్నప్పుడు ఎవరు మార్గం చూపించలేదు. ఎవరు సలహా ఇవ్వలేదు. అట్లానే సమయం మించిపోయి శరీరాన్ని వదిలేశారు. ఆత్మలోకంకొచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి కింది తలాలలో ఉంటూ. బాగా దుష్టాత్ములైన కొందరు కింది ఆవరణలకు వెళ్ళడానికి జంకరు. అంటే ఇంకా బాగా దుష్టాత్మలైన వాళ్ళు భూమి మీద గూడా వాళ్ళు నరకంలో బ్రతుకుతూ చుట్టుపక్కల వాళ్ళకి నరకం జూపిస్తూ ఉంటారు కాబట్టి, అంత మొండిగా ఉండి వాళ్ళు కింది తలాలకు వెళ్ళడానికి గూడా ఏం జంకరంట దుష్టులైన వాళ్ళు. వారి హృదయాలు కూడా అంధకార ఆవరణల్లా ఉంటాయి. కానీ దుష్టాత్ముల ప్రభావంతో చెడుగా మారిన వారు బాగా వేదన చెందుతారు. వాళ్ళని చూసి మేము జాలి పడుతున్నాం. ఇంకా ఆలస్యం కాకముందే ఈ పుస్తకం చదవమని వారిని మేము కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళిచ్చిన మనకు మెసేజ్ కొందరు చిన్నప్పుడే ఎందుకు చనిపోతారు? కొందరు చిన్నగున్నప్పుడే ఆ ఆత్మలు ఎందుకు శరీరాన్ని వదిలేస్తాయి భూమి మీద అని చెప్పి దాని మీద మనకు మెసేజ్ ఇస్తున్నారు. మనము పై ఆవరణలకు వెళ్ళడానికి పునర్జన్మిస్తాము. మీ లోకంలో ఉన్న పాప ప్రభావం వల్ల భూలోకంలోని చాలా మంది కింది ఆవరణలకు వెళ్తారు. ఇక్కడున్న సదాత్మలు భూలోకంలో జన్మించడానికి ముందు వందలాది సార్లు ఆలోచిస్తాయి. ఎందుకు అనంటే అందుకే కిందికెక్కడెళ్ళిపోతామో అని చెప్పేసి సదాత్మలు హ్మ్. ఎన్నో వందలాది సార్లు ఆలోచిస్తాయంటే ఈ భూమి మీద జన్మ తీసుకోవాలంటే. ఎందుకంటే నిజంగా దుష్టాత్మలు, దయ్యాలు తప్ప ఎవరు కింది ఆవరణలకు వెళ్ళాలని అనుకోరు. చాలా సదాత్మలు మీ లోకంలో పునర్జన్మి మంచి చేయాలని మీ లోకంలో పునర్జన్మిస్తాయి. మీ లోకంలోని చెడును ఎదుర్కొని సామరస్యాన్ని, మంచితనాన్ని వ్యాపింపజేయాలని వారు భావిస్తారు. ఈ సదాత్మలనే వాళ్ళు మంచి చెయ్యాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతోటి ఆ ఉన్నత ఆవరణ నుంచి భూమి మీదకొస్తారంట. వచ్చి ఆ మంచిని వ్యాపింపజేయాలని భావిస్తారంట. కానీ దురదృష్టవశాత్తు పాప ప్రభావం ఎంతగా ఉంటుందంటే, వారి ఉపచేతనాత్మక మనసు తనను మళ్ళీ వెంటనే ఇంటికి రప్పించమని సర్వశక్తిమంతుడైన భగవంతుడిని కోరుతుంది. ఇక్కడ వాళ్ళు అక్కడేమో భూమి మీద మంచి చేయాలని చెప్పి, ఆ సదుద్దేశంతోటి మంచిని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతోటి శరీరాన్ని తీసుకుంటారంట. కానీ మనసు ఎప్పుడు ఆ పరమాత్మతో కనెక్ట్ అయ్యే ఉంటుంది గదా! వాళ్ళిక్కడికొచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ భూమి మీదున్న పాపపు అంటే ఆ చెడు వైబ్రేషన్స్‌ని తట్టుకోలేక, ఇంక నేనిక్కడుండను. నా వల్ల కాదు. నేనొచ్చేస్తా. తిరిగి అక్కడికొచ్చేస్తా అని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటుందంట ఆ మనసు. వారు కింది ఆవరణలకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడున్న ఈ వైబ్రేషన్స్ వల్ల మేము ఎక్కడ మళ్ళీ కింది ఆవరణలకెళ్ళిపోతామో అని చెప్పేసి నన్ను తిరిగి నన్ను పైకి తీసుకెళ్ళండి అని చెప్పేసి భగవంతుడిని వేడుకుంటుందంట ఆత్మ. వారు కింది ఆవరణలకు వెళ్ళడానికి ఇష్టపడరు. వారి ఉపచేతనాత్మక మనసు మనసులు తప్పు చేయటానికి అనుమతినివ్వవు. పాపంతో నిండిన లోకంలో ఎటు వెళ్ళాలో వారికి తెలియదు. అందువల్లే సదాత్ములు అసంతృప్తితో వేదన చెందుతూ ఉంటారు. అందువల్ల వారికి తెలియకుండానే వారి మనస్సులు సర్వశక్తిమంతుడైన భగవంతుని తమ ఆధ్యాత్మిక గృహం నిజ నివాసానికి చేర్చమని ప్రార్థిస్తాయి. వాళ్ళిక్కడుంటూ పిల్లలు ఇక్కడ చెప్పేదేంటి? పిల్లలెందుకు చనిపోతారు? అంటే చిన్న పిల్లలే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ అంతరంగం అనేది వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు కానీ, వ వాళ్ళ మధ్యల ఘర్షణ అనేది ఇంత నడుస్తూ ఉంటుందంట. ఇక్కడున్న ఈ చుట్టుపక్కలున్న ఆ వైబ్రేషన్స్ సరికాని పాపాత్ముల వైబ్రేషన్స్ తోటి మేము ఎక్కడ కింద పడిపోతామో అని చెప్పి, పోనీ వాళ్ళకేదన్నా లెసన్ చెప్దాము అని ఏదన్నా ప్రయత్నం చేసినాము అనంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఆ ప్రభావం వీళ్ళ మీద ఎక్కడుంటుందో అని చెప్పేసి, ఈ రెండింటి మధ్యల తర్జన భర్జన పడుతూ, ఎంతో అసంతృప్తితో వేదన చెందుతూ ఆ పరమాత్మను వేడుకుంటారంట. నేనిక్కడ ఉండనింకా, నన్ను నా నిజ నివాసం నేనుండే అసలైన ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ ఆత్మలు కోరుకుంటాయంట.
భూలోకంలోని వారు చిన్న వయసులో చనిపోయేవారు దేవుడికి ఇష్టులు అనో, దేవుడు తాను ప్రేమించే చిన్నవారిని తొందరగా పిలుస్తాడు అనడానికి కారణం ఇదే. భూమి మీద ఏమంటారు, చిన్న వయసులో చనిపోయిన వారిని చూసి వీళ్ళు దేవుడికి ఇష్టమైన వాళ్ళు, అందుకే దేవుడు తీసుకెళ్ళాడు అని ఒక నానుడి ఉంటుంది. ఇంకా ప్రేమించే చిన్నవారిని తొందరగా పిలుస్తాడు. దేవుడు తాను చిన్న పిల్లల్ని ప్రేమిస్తాడు. అందుకే వాళ్ళని తొందరగా తీసుకెళ్తాడు అని చెప్పి కూడా మీ భూలోకంలో అనుకుంటారు కదా! దానికి కారణం ఏంటంటే ఇదే అని చెప్తున్నారు. తమ ఉపచేతనాత్మక మనసుల కారణంగా అంటే ఇక్కడ ఏమంటున్నారు, చిన్న వయసులో చనిపోయిన పిల్లలు ఉన్నతమైన తలం నుంచి, ఉన్నత ఆవరణ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టే వాళ్ళు అంత ఇక్కడి ఈ స్థితులను ఆహ్, తట్టుకోలేక వాళ్ళెళ్ళిపోతారు అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్న మెసేజ్ మనకు. మన మనస్సుల కారణంగా, తమ ఉపచేతనాత్మక మనసుల కారణంగా తప్పు చేయలేని, మీ పాపలోకంలో మంచిని బలవంతంగా నెరవేర్చలేని సదాత్మలకు ఏం చేయాలో పాలుపోదు. వాళ్ళు దేవుడిని ఇదేనా నీ న్యాయం అని నిరంతరం అడుగుతూనే ఉంటారు. కానీ ఉపచేతనాత్మక మనస్సుకు తప్పేమిటో తెలుసు. ఈ పాపలోకంలో సదాత్ములు ఉండలేరని దానికి తెలుసు. అందుకే చాలామంది సదాత్ములు రావాల్సిన సమయం కన్నా ముందే ఇంటికి వచ్చేస్తారు. కేవలం కొందరు సదాత్మలే 90 ఏళ్ళో ఆపైనో జీవిస్తారు. దురదృష్టవశాత్తు వారెంతో బాధపడుతూ జీవిస్తారు అని చెప్తున్నారు. అందుకే వాళ్ళు కూడా దురదృష్టం ఏంటి అంటే బాధపడుతూనే ఉంటారు. బాధపడుతూనే ఈ వాతావరణం, ఈ మనుషులు, ఈ పాపాలు ఎట్లాంటి పరిస్థితులు అని చెప్పేసి అనుకుంటూనే ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటున్నారు ఎక్కువ కాలం. దుష్టాత్ములకు మీ లోకం వదిలి రావాలని ఉండదు. అందువల్ల వారు తమ భౌతిక శరీరాలను, భూలోకాన్ని జలగల్లా పట్టుకొని ఉంటారు. ఉపచేతనాత్మక మనసుకు అన్నీ తెలుసు కనుక, మీ లోకంలో మరణించాక వారెక్కడికి చేరతారో వారి ఉపచేతనాత్మక మనసుకు బాగా తెలుసు. వాళ్ళు ఎందుకు చనిపోవాలనుకోరు, ఇక్కడే జలగల్లాగా పట్టుకొని ఉంటారట భూలోకంలో. ఎందుకు అంటే చనిపోయిన తర్వాత వాళ్ళింకా కింది ఆవరణలకు, నిమ్న ఆవరణలకు పోతారు కాబట్టి 1, 2, 3 తలాలు నరకము. నాలుగో తలం భూమిలాగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు నాలుగో తరం దాకా గూడా రాలేరు కదా! కాబట్టి వాళ్ళకిక్కడ బావుంటది. అందుకనే వాళ్ళు భూలోకాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. జలగల్లాగా పట్టుకొని వేలాడుతూ ఉంటారిక్కడే. వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరంగానికి తెలుసు వాళ్ళు చనిపోతే ఎక్కడికెళ్తాము అనేది. అందుకే వాళ్ళు తొందరగా శరీరాన్ని వదిలేయాలనుకోరు అంటున్నారు. వారు తప్పు చేస్తున్నప్పుడు ఉపచేతనాత్మక మనసు వారిని నియంత్రించి, తప్పు చేయకుండా చూడాలని బాగా ప్రయత్నించడం విచిత్రం. ఇక్కడ వాళ్ళకి కూడా వాళ్ళ అంతరంగము మనస్సు వాళ్ళని నియంత్రిస్తుందంట తప్పు చేయకూడదని. ఎవ్వరు తప్పు చేసినా గూడా మొదటగా అది మనకి ఒక వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చేసేది తప్పు చూసుకో అని చెప్పేసి లోపల నుంచి మనకనిపిస్తుంది ఫస్ట్. అట్లానే వాళ్ళకి కూడా అనిపిస్తుందంట. నియంత్రించి తప్పు చేయకుండా చూడాలని బాగా ప్రయత్నం చేస్తుందంట వాళ్ళ అంతరంగము. కానీ వాళ్ళది పట్టించుకోరు. అది పెద్ద విచిత్రము అని చెప్తున్నారు. వాళ్ళకి గూడా అంతరంగం చెప్పడము అనేది. కానీ వారు మాత్రము వాళ్ళ అంతరంగపు మనసు మాట వినరు. వారు పూర్తిగా దుష్టశక్తుల చేతిలో పడి పోయారు. అటువంటి వారు ఎన్నడూ భూలోకం వీడి రావాలనుకోరు. కింది ఆవరణలకు వెళ్ళాల్సి వస్తుందని భయపడతారు. వారి మనస్సుకు అక్కడి పరిస్థితులు బాగా తెలుసు. కొందరు సదాత్ములు భూలోకంలోనే ఉండాలనుకుంటారు. తమ ప్రియతమలో ఎవరో ర ఎవరి తమ ప్రియతములనెవరినో రక్షించడానికో, మంచితనాన్ని వ్యాప్తి చెయ్యాలనే కర్తవ్యం అప్పగించినప్పుడో ఇలా ఉంటారు. ఇక్కడ అందరూ భూమి మీదనే ఇప్పుడు మనకి చెప్పాలంటే భారతంలో కౌరవులు ఎంతమంది? పాండవులెంతమంది. అట్లానే మన భూమి మీద కూడా ఎప్పుడైనా దుష్టాత్మలు ఆ రేషియోలో ఉంటారన్నట్టు. మేము మన మంచి ఆత్మలు 5గురిలాగా పాండవుల్లాగా ఉంటారు. అట్లానే ఇక్కడేమంటున్నారు వీళ్ళు, అందరూ కొంతమంది సదాత్మలు భూలోకంలో ఉంటారు. వారు తమ ప్రియతములను రక్షించుకోవాలని, మంచితనాన్ని వ్యాప్తి చేయాలనే కర్తవ్యం అప్పగించడం వల్లనో ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా వారు తమ భౌతిక శరీరాలను అంటిపెట్టుకొని భూలోకంలోనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడినా దైవ నిర్దేశిత మార్గంలో నడిచేవారు చాలా కొద్దిమందే ఉంటారు. వారు చెడుతో పోరాడుతారు కానీ పాపం భూలోకంలో బాగా పెరిగింది కనుక వారు ఏమీ సాధించలేరు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు సాధించలేకపోతారు. ఎందుకు అనంటే పాపం అనేది దాని రేషియో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎంతో పోరాడినా కూడా వాళ్ళేం సాధించలేరు అనేది చెప్తున్నారు.
సదాత్మలకు దేవుడిని ఇదేనా నీ న్యాయం అని అడిగే ముందు ఈ పుస్తకంలో కొంత వివరణ లభిస్తుంది. మీ పుస్తకం దుష్ట ప్రభావాల నుంచి రక్షించగల సదాత్ములకు చేరుతుంది. ఈ పుస్తకమే ఏమంటున్నారు? ఇది సదాత్మలకు చేరుతుంది. దుష్ట ప్రభావాల నుంచి రక్షించగల సదాత్మలకు ఈ పుస్తకం చేరుతుంది. మీరడిగే దేవుడిది ఇదే న్యాయమా? ఇదేం న్యాయము? అని చెప్పి అడిగే ప్రశ్నలకు అడిగే ముందు ఈ పుస్తకంలో కొంత వివరణ మీకు లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వారు మరింత కిందకు దిగజారకుండా ఇది ఆపుతుందని మా ఆశ. ఈ పుస్తకము ఇంకా ఈ సదాత్మల చేతికి చేరుకొని వాళ్ళు మరింత దిగజారకుండా కాపాడుతుంది అనేది మా ఆశ అని చెప్పి చెప్తున్నారు. కొందరు చెడ్డ ఆత్మలు, కొందరు దుష్టాత్మలు ఈ పుస్తకం చదివి దీనిలో రాసిందంతా అర్థం లేనిదని కొట్టి పారేస్తారు అని మా నమ్మకం. వాళ్ళకి నచ్చదు కదా 100%. కాబట్టి ఇదంతా చెత్త, ఇదంతా ఈ ఇందులో ఉందంతా సరికాంది, పిచ్చి నమ్మకము అని చెప్పి కొట్టి పారేస్తారు అని చెప్పి చెప్తున్నారు. కొందరికి పునర్జన్మ ఉందని నమ్మరు. ప్రతి ఆత్మ తనను తాను పవిత్రం చేసుకోవడానికి వందలాది సార్లు జన్మిస్తుంది. ఒక్కోసారి 1000 సార్ల కన్నా ఎక్కువ కూడా జన్మలు తీసుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు చాలా ఆత్మలు కిందికి వెళ్తాయి. 10 జన్మలు, 100 జన్మలు ఎత్తిన ఆత్మ ఒక్కటి లేదు. చాలా వందల జన్మలలో మీరందరూ భూలోకానికి వస్తారు. ఏదో 10 జన్మలు, 100 జన్మలు కాదు. కొన్ని ఏమంటున్నారు? వందల వందల జన్మలు మీరందరూ భూలోకానికి వస్తారు. ఇక్కడ ఏమంటున్నారు? 10 జన్మలు, 100 జన్మలు ఎత్తిన ఆత్మ ఒక్కటి లేదు. చాలా వందల జన్మలలో మీరందరూ భూలోకానికి వస్తారు. మీ జీవితాన్ని వివేకంతో చాలా వందల జన్మలు ఎత్తి ఏమంటారు మళ్ళీ పైకొచ్చి, అసలు పునర్జన్మనే లేదు. మేము పునర్జన్మనే నమ్మము. ఇప్పుడు జరిగేదే కరెక్టు. ఇప్పుడు నేను సంతోషంగా ఉండడమే కరెక్టు. అంటే ఎన్ని సార్లు పుట్టి, ఎన్ని సార్లు చచ్చి, ఇన్ని ఇన్ని బాధలు పడి, ఎన్ని సంతోషాలు అనుభవించి, నరకానికి మనందరము పై ఆవరణలలో ఉంటాం ఇప్పుడు. అందరము ఇక్కడ నాకు తెలిసి ఇది వినగలిగే స్థితిలో ఉన్న వాళ్ళందరూ 5వ ఆవరణలో ఉండేవాళ్ళే. ఈ ఆవరణలలో ఉన్న ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడో 1, 2, 3 ఈ ఆవరణల్లో నుంచి ఈ నరకమైన జీవితాన్ని గడిపితేనే అక్కడి నుంచి లెసన్స్ నేర్చుకొని మనం ఈరోజు ఇక్కడికొచ్చి ఇది కాదు జీవితము అని ఇంతకు అతీతంగా ఉంది అని చెప్పేసి మనము వాటిని తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం. సో, మనందరము కూడా అట్లాంటి జన్మలను అనుభవించిన వాళ్ళమే. ఇంకా ఆత్మలు ఎన్నో భూమి మీద జన్మలు తీసుకునే ఆత్మలు వందల జన్మలలో తిరిగి తిరిగి పుడుతూ వస్తున్నారు అని చెప్తున్నారు. మీ జీవితాన్ని వివేకంతో జీవిస్తే అది మిమ్మల్ని కిందికి కాకుండా పైకి తీసుకెళ్తుంది. అందువల్ల ప్రియమైన పాఠకులారా, సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవితం గడపండి. గంటల కొద్దీ ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడని అనుకోవద్దు. చర్చిలకు, దేవాలయాలకు రోజూ వెళుతూ వేలాది రూపాయలు దానధర్మాలు చేస్తే దేవుడు సంతోషించి మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తాడని మీరు భావిస్తారు. సర్వశక్తిమంతుడైన భగవంతునికి లంచం ఇవ్వాలనే మీ ఉద్దేశం నెరవేరదు. ఆయనకి ఎన్నడూ లంచం ఇవ్వలేం. మీరు నిజాయితీగా ఉంటూ మీ సమయాన్ని గానీ, ధనాన్ని గానీ బీదసాదలకు దయతో పంచితే, దేవుడి మీద భక్తి శ్రద్ధలతో మనస్సులో ఏ రకమైన కోరికలు లేకుండా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన అత్యంత సంతోషించి స్వర్గంలో మీకు చోటుంచుతాడు. ప్రియమైన పాఠకులారా, నిరాడంబరంగా, నిజాయితీగా, దయాహృదయంతో నిస్వార్థ జీవితాన్ని గడపండి. శ్రద్ధ లేకుండా గంటల కొద్దీ ప్రార్థన చెయ్యడం, జనాన్ని మోసం చేయటానికి దానధర్మాలు చెయ్యడం, స్వర్గంలో స్థానం కావాలనుకోవడం, మీరెంత ధార్మిక హృదయం కలవారో ఇతరులు గ్రహించాలని పనులు చెయ్యటం ఏవి పై చెప్పిన దానికన్నా ముఖ్యం కాదు. ఏమంటున్నారిక్కడ? కోరిక అంటే నిస్వార్థంగా నువ్వు చేసే పని ఒక్కటి నీకుంటే చాలు. నిస్వార్థమైన గుణము. ప్రతీదీ నాకేమొస్తుంది, నాకేంటి అనేది లేకుండా నిస్వార్థమైన మనస్సుతో నువ్వు పనులు చేస్తే సరిపోతుంది. అంతేకానీ నువ్వు స్వార్థంతోటి గంటల కొద్దీ గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ ప్రార్థనలు చేసుకుంటూ ఉపవాసాలుంటూ ఈ ఈ కార్యాలు, ఆ కార్యాలని దానధర్మాలు చేస్తూ ఉండడం వల్ల నీకెట్లాంటి మంచి జరగదు. నువ్వు కింది తలాలకే ఎళ్ళిపోతావు అనేది వీళ్ళిక్కడ చెప్తున్నారు.
ఇంకా దాన ధర్మాలు చేసిన వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు నేనెంత దయార్థ హృదయుడిని, చూడు నేనింత బాగా దానం చేస్తున్నానని అందరూ అనుకోవాలి. అందరినీ నేను మోటివేట్ చేసేలాగా నేనుండాలి అనే హృదయంతోటి నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ఆహ్, అది కూడా నీకు ఉపయోగపడదు. ధార్మిక హృదయం కలవారని ఇతరులు గ్రహించాలని పనులు చేయటం ఏవి పైన చెప్పిన దానికన్నా ముఖ్యమైనవి కావు అని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళిచ్చే మెసేజు చెడు ఆత్మలు సదాత్మలను దారి తప్పిస్తాయి. చాలా సదాత్మలు చెడు ఆత్మల ప్రభావానికి, భూలోకంలోని చెడు మార్గాల ప్రభావానికి లోనై తప్పుదారిలో వెళ్ళాయి. ఇంకా అంటే సదాత్మలు కూడా ఏం వాళ్ళు సదాత్మలయ్యుండి భూమి మీదకొచ్చి కూడా వీళ్ళతో పాటు భూలోకంలో చెడు మార్గాల ప్రభావానికి లోనయ్యి తప్పుదారి పడ్డాయంట. కింది తలాలకెళ్ళిపోయాయంట. ఇంకా భూలోకంలోని వారు ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆత్మలోకంలో ఉన్న మేము మీ లోకంలో మీ స్థితిని అర్థం చేసుకోగలం. చెడు మీ లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, సరైన దారిలో వెళ్ళడం మీకు చాలా కష్టమనిపిస్తుంది. దైవికమైన సన్మార్గంలో నడిస్తే కష్టపడవలసి వస్తుందని తెలిసి తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే మనము సత్యమైన మార్గంలో నడవడం అంటే అది చాలా కష్టమైన పని అని తెలిసి ఎంతోమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. అయినా వారు సన్మార్గాన్నే అనుసరిస్తారు. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా సన్మార్గాన్నే అనుసరిస్తారు. ఇది వారి గొప్పతనం. దైవికమైన సన్మార్గంలో నడవాలనుకునే సదాత్మలు కూడా కొన్ని ఉన్నాయి. దుష్టాత్మలు, చెడు ఆత్మలు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని, వేధిస్తాయని, హాని చేస్తాయని భయపడి వీరు సన్మార్గంలోకి దూరంగా ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు? దైవికమైన సన్మార్గంలో నడవాలనుకునే సదాత్మలు కూడా కొన్ని ఉన్నాయి. వీళ్ళు దుష్టాత్మలు, చెడు ఆత్మలు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని, వేధిస్తాయని, హాని చేస్తాయని భయపడి వీరు సన్మార్గానికి దూరంగా ఉంటారంట. అంటే ఇంత దైవికమైన సన్మార్గంలో నడవాలనుకునే సదాత్మలు కూడా ఈ చెడు వాళ్ళు వాళ్ళని ఎక్కడ కమెంట్ జేస్తారో ఇప్పుడు చాలా ఉంటాయి గదా! మనము ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ధ్యానం జేస్తున్నారంటే, ఇప్పుడు ధ్యానం జేయడం ఏంటి? ఇప్పుడు ఈ ఏజ్‌లో ధ్యానం చేయడం ఏంటి? ఇప్పుడే ఏంటి రిటైర్డ్ ఇప్పుడు ఏమైనా తిని తాగాల్సిన వయసులో తినకుండా ఉండడం ఏంటి? చాలా మన చుట్టుపక్కల వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు గదా! సో, వాళ్ళేం జేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ఒక చెడు మార్గంలో నడుస్తున్నారు. ఈ సన్మార్గంలో నడిచేవాడిని గూడా అందులో గలుపుకోవాలని ప్రయత్నం జేస్తూ ఉంటారు. ఈ సన్మార్గంలో ఉన్నవాళ్ళు ఏం జేస్తారు? వాళ్ళెక్కడ నన్ను తప్పుగా అనుకుంటారో, నేను వాళ్ళ ముందు ఎక్కడ తక్కువైపోతానో అనే ఉద్దేశంతోటి చెడు మార్గంలో నడిచే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా దైవికమైన సన్మార్గంలో నడవాలనుకునే సదాత్మలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. దుర్ దుర్ దుష్టాత్మలు, చెడు ఆత్మలు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని, వేధిస్తాయని, హాని చేస్తాయని భయపడి వీరు సన్మార్గానికి దూరంగా ఉంటారు. ఈ ఆత్మలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భూలోకంలోని దుష్ట వ్యక్తి చేతిలో అనుభవించే ప్రతీకారం, హానిలను హానిలను నిమ్నావరణలో ఉండే స్థితితో పోల్చితే పెద్ద బాధనిపించదు. వాళ్ళిప్పుడు మనని పెట్టే బాధలు అనే మాటల కన్నా, మనం చనిపోయిన తర్వాత శరీరాలు వదిలేసిన తర్వాత కిందికెళ్ళి పడే అవస్థలు, కిందికెళ్ళి పడే ఆ నిమ్నావరణంలో ఉండే దుస్థితితో పోలిస్తే ఇది పెద్ద బాధైన విషయమేం కాదు అని చెప్తున్నారు. వాళ్ళు మనని బాధ పెట్టడం. పునర్జన్మించడానికి ముందు ఆత్మలోకంలో తాము ఉన్నత స్థితికి చేరాలంటే భూలోకంలో వందలాది ఏళ్లుండాలని, ఎన్నో జన్మలెత్తాలని వారు తెలుసుకోవాలి. వారికేం లభిస్తుందో వారు గ్రహిస్తే దుష్టశక్తి ప్రతీకారానికి, వేధింపులకు వారు భయపడరు. అంటే నేను ఈరోజు వీళ్ళనే మాటలు ధ్యానం చెయ్యొద్దు అని అంటున్నారు. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ధ్యానం చెయ్యొద్దు 24 గంటలు నీకిదే పనా? ఈ పని మీదనే ఉంటావా? నీకింక వేరే లోకం లేదా? ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి ప్రతి కుటుంబంలో ఉంటారు. సరైన దారిలో నడుస్తున్నప్పుడు అడ్డంకులు చెప్పడానికి. అట్లాంటి వాళ్ళ మాటలు విని నువ్వు సరైన మార్గంలో నడవకపోతే హ్మ్. ఏమంటున్నారిక్కడ? ప్రియమైన ఇక్కడ గ్రహిస్తే దుష్టశక్తి ప్రతీకారానికి
వేధింపులకు వారు భయపడరు. అంటే కిందికెళ్ళిన తర్వాత నేనెన్నో నరకయాతనలు పడాలి, కింది తలాలలో ఉంటూ అక్కడకు ఎక్కువ సమయం గడపడం అక్కడే కాబట్టి, అక్కడికెళ్ళిన తర్వాత నేను వీళ్ళతో ఇంకా ఎక్కువ కష్టాలు పడాల్సొస్తుంది అని నీకు సరైన అవగాహన, జ్ఞానం ఉంటే, ఇప్పుడు వాళ్ళు పెట్టే ఆ చిన్న చిన్న మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ మన మీద అంత ప్రభావాన్ని చూపించదు అంటున్నారు. నిజంగా మనకి ఈ జ్ఞానం తెలిసున్నప్పుడు. ఈ విషయం తెలుసుకొనడం అత్యవసరం. ప్రియమైన సదాత్ములారా, కిందికి వెళ్ళకండి. చెడ్డ వ్యక్తుల చేతిలో మీరు కొన్నాళ్ల పాటే పడే హింస కింది ఆవరణలో వందలాది ఏళ్లు పడే వేదన కన్నా ఎంతో మెరుగు. చెడు దుష్టాత్మలను కింది ఆవరణలకు గురించి అంటే ఇప్పుడిక్కడ వీళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ చెడాత్మలు, దుష్టాత్మలు అని నేను అనట్లేదు. కానీ మనల్ని డీవియేట్ చేసే ప్రయత్నాలు మాత్రం జరుగుతూ ఉంటాయి కాబట్టి, మనం స్ట్రాంగ్‌గా ఉండాలి అనేది నేను చెప్తున్నా ఇక్కడ. దుష్టాత్మలను కింది ఆవరణల గురించి మేమేమి రాసామో బాగా చదవమని కోరుతున్నాం. కొద్ది రోజులైనా అక్కడుండటం ఆషామాషీ కాదు. అటువంటిది వందలాది ఏళ్ళు ఎలా ఉంటారు? అయినా గాని ఇంకా మీరు చెడు మార్గంలోనే నడవాలనుకుంటే మీ ఇష్టం. వీళ్ళిక్కడ అంటే ఈ సరికాని మార్గంలో నడిచే ఆత్మలకి మెసేజ్ ఇస్తున్నారు. మేము రాసిన్నది ఇది బాగా చదవమని కోరుతున్నాము. కొద్ది రోజులైనా అక్కడుండటం ఆషామాషీ విషయం కాదు. ఆ కింది 1-3 తలాలలో ఆవరణలో ఉండడం. అటువంటిది వందలాది ఏళ్ళు ఎలా ఉంటారు మీరక్కడ? అయినా గాని ఇంకా మీరు చెడు మార్గంలోనే నడవాలనుకుంటే ఇంక మీ ఇష్టం. ఇది మీ తప్పే. కానీ మీతో పాటు ఇతరులను కిందికి తీసుకొని వెళ్ళవద్దు. ఇలా చేస్తే మీరు ఇంకా కష్టపడాలి. ఈ ఫలితం మిమ్మల్ని నిమ్నాతి నిమ్న ఆవరణలకు చేరుస్తుంది. అంటే ఏదిస్తే అదే మనకు తిరిగొస్తుంది కదా! వాళ్ళు ఎదుటి వాళ్ళని కింది తలలకు తీసుకెళ్ళాలనుకుంటే అంతకన్నా ఇంకా ఘోరమైన స్థితిలోకి వాళ్ళు పడిపోతారు అని చెప్తున్నారు. దుష్టాత్మలు, చెడు ఆత్మలు బాగుపడటానికి ప్రయత్నించాలి. నిజాయితీగా పశ్చాత్తాపపడాలి. లేని పక్షంలో అన్నింటికన్నా కింది ఆవరణల ద్వారాలు వారి కోసం బార్లా తెరిచి ఉంటాయి. మీ లోకంలోని ప్రసిద్ధ వ్యక్తి ఆత్మలోకంలో ఉన్నతుడు కాకపోవచ్చు. ఇక్కడ ఒక బిచ్చగాడు మీ లోకంలో రాజు కన్నా గాని, ప్రసిద్ధ వ్యక్తి కన్నా గాని గొప్పవాడు కావచ్చు. భూలోకంలోని కీర్తికి ఆత్మలోకంలో విలువ లేదు. కీర్తి ప్రతిష్టలు, డబ్బుండి, ఎంతో ఉన్నతమైన పేరు ప్రతిష్టలుండి, గొప్ప రాజకీయ వ్యక్తి అయ్యుండి, కొన్ని వందల మందికి తెలిసిన సెలబ్రిటీ ఉన్నవాడైనా కూడా ఆత్మలోకంలో ఉన్నతుడు కాకపోవచ్చు. మీ లోకంలో, భూలోకంలో ఒక బిచ్చగాడు మీ లోకంలో రాజు కన్నా గాని, ప్రసిద్ధ వ్యక్తి కన్నా గాని, ఆత్మలోకంలో ఎంతో కీర్తిని సంపాదించిన ఆత్మలోకంలో గొప్పవాడు కావచ్చు. భూలోకంలోని కీర్తికి ఆత్మలోకంలో విలువ లేదు. నువ్విక్కడ ఎన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఎన్ని చేసినా కూడా ఆత్మలోకంలో సున్నానే. అది రాజే కానీ, బిచ్చగాడే కానీ, వాడి ఆత్మస్థితిని బట్టే వాడికి ఉన్నత లోకము వెళ్ళాలా, నిమ్నాతి నిమ్న ఆవరణలోకెళ్ళాలా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. భూలోకంలో కొన్నాళ్ల పాటు వచ్చే కీర్తిని ఆస్వాదించడం కోసం భయంకరమైన నిమ్న ఆవరణలో, అంధకారాలలో వందలాది ఏళ్లుగా మగ్గిపోవడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరని మా విశ్వాసం. ఇతరుల ఆత్మలను కింది ఆవరణలకు లాక్కు రాకుండా మీరు ఇతరుల ఆత్మలను కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. వారిని కిందికి తెస్తే వారికన్నా మీరే ఎక్కువ బాధలను అనుభవిస్తారు. మీరు కిందికి తెచ్చిన ఆత్మలు కూడా బాధపడుతుంది. కానీ మీకన్నా తక్కువ బాధపడుతుంది. మా సలహాని, మార్గదర్శకత్వాన్ని పాటించడం గానీ, నిర్లక్ష్యం చేయడం కానీ మీ ఇష్టం. మీకు రెండూ జెప్తున్నాను. మీరు కిందికెళ్తారా? కింది ఆవరణలోకెళ్ళి అక్కడ నిమ్నాతి నిమ్న ఆవరణల్లో బ్రతుకుతూ అగచాట్లు పడతారా? మంచి దారిలో నడుస్తూ మీ తోటి వారిని సరైన దారిలో, ఉన్నతమైన మార్గంలో నడిపిస్తూ మీరు పై ఆవరణలోకెళ్తారా అనేది 2 విషయాలు మీకు చెప్పాము. మీ ఇష్టం ఇంకా డెసిషన్ తీసుకోవడం మీ ఇష్టము. మీరు ఏదైనా చెయ్యొచ్చు. అని వాళ్ళు చెప్తున్నారు. మనస్సును నియంత్రించుకోండి. ఇది వీళ్ళేమంటున్నారిక్కడ అంటే, మీ భౌతిక శరీరం వల్ల భూలోకంలో మీ ఇంద్రియాల శక్తి తగ్గింది. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం అవరోధం. మీ ఆత్మకు, ఆత్మలోకానికి మధ్య ఉండే గోడ ఇది.
శరీరానికి మన శక్తులను తగ్గించుకొని ఈ ఫిజికల్ బాడీలోకి మనం వచ్చాము అని జెప్తున్నారు. ఏమంటున్నారు? భౌతిక శరీరం వల్ల భూలోకంలో మీ ఇంద్రియాల శక్తి తగ్గింది. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం అవరోధం. మీ ఆత్మకు, ఆత్మలోకానికి మధ్య ఉండే గోడ ఈ ఈ భౌతిక శరీరం అనేది. ఇది అతిపెద్ద అవరోధం. మీ ఆత్మకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. అసూయ, ద్వేషం, కపటం, హిపోక్రసీ, భంగపాటు, ప్రతీకారం, అనారోగ్యం, నొప్పులు, శరీర బాధల నుంచి మీకు విముక్తి ఉండదు. ఈ ఈ ఇవన్నీ దేంతో వచ్చినయి అంటే ఈ శరీరాన్ని పట్టుకొని ఉండేటివి ఇవన్నీ అని చెప్తున్నారు. భౌతిక శరీరం ఆత్మకి ఒక జైలు లాంటిదంట. మీ ఆత్మ అందులో ఖైదీ. భూలోకంలోని వ్యక్తి ఈ ప్రతికూల భావాల నుంచి విముక్తి పొందటం కష్టం. మీరు చాలా పెద్ద స్థాయిలో ఉంటే, మీ మనస్సు సామాన్యుల సామాన్యుల మనసు కన్నా చాలా తెరుచుకొని ఉంటే తప్ప ఇది మీకు సాధ్యం. ఇది మీకు సాధ్యం కాదు. మీకు నిజంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరిక ఉంటే, మీ భౌతిక మనస్సును నియంత్రించుకోగలరు. అది అదుపు తప్పకుండా నివారించగలరు. మీకు మంచి సంకల్ప శక్తి ఉంటే, చెడు భావాలను నియంత్రించుకోగలరు. పాపాలు చేయరు. అంటే ఏమంటున్నారిక్కడ? భౌతిక మనస్సుకు నియంత్రించుకునే శక్తి కావాలన్నా, తప్పులు చేయకుండా నివారించుకోగలరన్నా కూడా, మీరు నిజంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరిక ఉంటే తప్ప ఇవి జరగవు అంటున్నారు. మీకు మంచి సంకల్ప శక్తి ఉంటే, చెడు భావాలను నియంత్రించుకోగలరు. పాపాలు చెయ్యరు. ఆరంభంలో ఇది అంత సులభం కాదు కానీ, ఒకసారి మీరు దైవిక సన్మార్గంలో నడవడం ఆరంభిస్తే, దానంతట అదే వస్తుంది. మీరు ఎన్నడూ తప్పు చెయ్యరు. ప్రియమైన పాఠకులారా, ముందుగా మీ చెడు ఆలోచనలను వీలైనంతగా నియంత్రించుకోవాలి. ఇలా చెయ్యగలిగారంటే, మీకు ఇలా ఉండడం సులువవుతుంది. మంచి దారులు ఇవన్నింటిని నియంత్రించుకోవడము సులువవుతుంది అంటున్నారు. చెడు ఆలోచనలను మనం కంట్రోల్ కలిగినప్పుడు. తప్పు చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తాయి కానీ, తక్షణమే వాటిని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు సవరించుకుంటారు. ఎప్పుడైతే మన నెగెటివ్ థాట్స్‌ని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు, చెడు ఆలోచనలను వీలైనంత వరకు మనం నియంత్రించగలిగినప్పుడు, మనము తప్పు చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తాయి కానీ, తక్షణమే వాటిని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు సవరించుకుంటారు. చెడు ఆలోచనలను ప్రయత్నపూర్వకంగా నియంత్రణలో ఉంచడానికి ఆరంభంలో బాగా ప్రయత్నించాలి. ఆత్మలోకంలో భౌతిక శరీరం ఉండదు కనుక, మా మా మనస్సులను అత్యుత్తమ మార్గంలో నియంత్రించుకోగలం. ఇక్కడ ఆలోచనలంటే ఏంటి? మనసుతో లింక్ అయ్యి ఉండేదే కదా! ఆలోచనలన్నీ మనసుతో వచ్చేటియే. ఎప్పుడైతే మనము ఈ చెడు ఆలోచనలని మనం నియంత్రించగలుగుతున్నాము అనంటే, మన మనసు మన కంట్రోల్‌లో ఇంక తప్పు చెయ్యదు. మన మనసు కంప్లీట్‌గా సరైన మార్గంలోకి నడుస్తది కాబట్టి, వాళ్ళేమంటున్నారు? ఆత్మలోకంలో భౌతిక శరీరం ఉండదు కనుక, మా మనస్సులను అత్యుత్తమ మార్గంలో నియంత్రించుకోగలం. ఉన్నత ఆవరణలో ప్రతి ఆత్మ ఇటువంటి చెడు భావాల నుంచి విముక్తమై ఉంటుంది. మాకు అనారోగ్యాలు, నొప్పులు, బాధలు ఉండవు. వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్నత ఆవరణలో ఇవేవి ఉండవు. ఆహ్, ఇంకేమంటున్నారు? కానీ కింది ఆవరణలకు వెళితే ద్వేషం, అసూయ, హింస, ప్రతీకార భావనలు, చెడు ఆలోచనలతో నిండి ఉంటుంది. అంటే మనకు నెగెటివ్ థాట్స్ అనంటేనే మనం కింది స్థాయిలో ఉన్నాము అని అర్థం. ఎప్పుడైతే ఈ నెగెటివ్ ఆలోచనలను మనము కంప్లీట్‌గా కంట్రోల్‌లోకి తెచ్చుకోగలిగినప్పుడు, మనము ఆటోమేటిక్‌గా ఉన్నత ఆవరణలకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారిక్కడ. ఈ ఆవరణలోని ఆత్మలు ఒక్కోసారి మనం ఊహించలేనంతగా పరస్పరం హాని చేసుకుంటాయి. వారి పాపాలకి, చెడు సంకల్పాలకి అంతు లేదు. ఇతరులకు హాని చేయటంలో వారికి ఆనందం. బలహీనంగా ఉన్నవారికి హాని చేస్తే ఇంకా ఎక్కువ ఆనందం. బలహీన ఆత్మలు కింది ఆవరణలలో నరకం అనుభవించాలి. అక్కడ వందలాది ఏళ్ళు ఉండవలసి రావటం గురించి ఊహించుకోండి. ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించండి.